పేరు? నా పేరు శ్రవణ్ అండి. బ్రదర్, బయట ప్రెసెంట్ జనరేషన్ అమ్మాయిలు ఎట్లున్నారు? ప్రజెంట్ జనరేషన్ అంటే అమ్మాయిల గురించి మనం ఇప్పుడు మాట్లాడదగినట్టు ఏం లేదండి చూసుకుంటే. అంటే అందరూ ఒక రకంగా లేరు. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఏరియా చూసుకున్నట్లయితే నేను చూసిన కాడికైతే ఎవరు బాగాలేరు. పొద్దున ఒకరితో సాయంత్రం ఒకరితో అట్లా అంటే బాయ్ ఫ్రెండ్సా వారి ఫ్రెండ్స్ అనేది మనకు క్లారిటీ లేదు. నాకైతే ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ అయితే గర్ల్స్ ఏం నచ్చలేదు. సో ఎందుకు ఇట్లా లేడీస్ గర్ల్స్ కల్చర్ అండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కల్చర్ వల్ల వాళ్ళు చేంజ్ అవుతారు అంటే దాని గురించి మనం పెద్ద చెప్పాల్సిన మూవీస్ కానీ దానివల్ల ఇక వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది చాలా. సో ఇప్పుడు మన బయట లివింగ్ రిలేషన్షిప్ కూడా ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు కలిసి ఉందాం, అవునవును, నచ్చకపోతే విడిపోదాం, లేదంటే పెళ్లి చేసుకుందాం, లివింగ్ లో ఉందాం అన్నట్టు. సో ఇది ప్రాసెస్ కరెక్ట్ అంటారు? ఇది ప్రాసెస్ ఇది కరెక్ట్ కాదండి. కరెక్ట్ ప్రాసెస్ కాదు నాకు అర్థం. బయట లవర్స్ లో అమ్మాయిలు జెన్యున్ అబ్బాయిలు జెన్యున్ గా ఉంటారని మీరు ఎవరైనా ఇప్పుడు ఎవరైనా లవ్ ఫెయిర్ అయ్యి చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా చూసుకున్నట్టయితే అబ్బాయిసే ఎక్కువ ఉంటారు కానీ కలిసి ఎవరైనా మీరు చూసారా? దాన్ని బట్టి అమ్మాయిలు మోసం చేస్తుంటే వాళ్ళకి ఏం చెప్తాం? అమ్మాయిలు ఏం చెప్తామండి? వాళ్ళకి తెలిసి ఉండాలి. మనం ఏం చెప్తాం? మనకు కూడా ఉండాలి. ఎలాంటి వాళ్ళని ప్రేమించాలి, ఎవరితో ఎవరిని లవ్ చేయాలి. అంటే లవ్ చేసి మోసమైన అబ్బాయిలకి ఏం చెప్తావు? ఇతని నుంచి జెన్యున్ గా ప్రేమించాలి అంటే చూడండి ఎవరు ఏం చెప్తామండి ఇక మేము వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎక్కువగా అమ్మాయిలు ఎక్కువగా మోసం చేస్తున్నారా? ఇదే లవ్ అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు? అమ్మాయిలే ఎక్కువ మోసం చేస్తున్నారు. ఎలాంటి మోసం? ఇక వాళ్ళను రీఛార్జ్ చేసి పుచ్చుకోవడం, వాళ్ళతో ఒకళ్ళు పార్టీకి ఒకళ్ళని డ్రెస్సులు అని అట్లా వాళ్ళతో ఒక్కొక్కరిని మెయింటైన్ చేసుకుంటే వాళ్ళని వాడుకొని కొన్ని రోజుల తర్వాత మనకు సెట్ కాదని చెప్పి వాళ్ళు కావాలని అవాయిడ్ చేస్తున్నారు. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో కష్టం అండి. అట్లా ఈ క్వశ్చన్ మరి ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. అంటే పెళ్లి చేసుకున్నాక భర్త ముందు పెట్టి ఇంట్లో సంసారం చేస్తారు అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కష్టం అండి. ఎందుకు? ఇప్పుడు ఎవరిని చూసినా అట్లా వాళ్ళు ఉన్నారా బ్రో? ఇప్పుడు పెళ్ళి నాకు కాలే బ్రో. సో మళ్ళీ ఇప్పుడు మీకు వచ్చే వైపు ఎట్లా ఉండాలని అది అట్లా క్వాలిటీస్ ఉంటాయి కదా, అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి నాకు ఇట్లా కావాలి అని. ఇక అట్లా కావాలనుకుంటే మనం అనుకున్నట్టు ఎవరు ఉండరు బ్రో. ఇక వచ్చిన వాళ్ళతో సరిపెట్టుకోవాలి అంతే. అంటే మీకు ఉంటది కదా మైండ్ లో అందంగా ఉండాలనో లేకపోతే ఉంటది బ్రో. ఇప్పుడు అన్ని నేను అనుకునే ఉండాలంటే అందరికి ఉంటాయి కదా. నేను అనుకునే కొన్ని ఉంటాయి అందంగా ఉండాలి, మీరు అన్నట్టు అందంగా ఉండాలి, చెప్పినట్టు వినాలి. అవి కొన్ని వరకే వర్తిస్తాయి. దాని తర్వాత వాళ్ళ ఇష్టం ఇక మరి అన్ని అందరికి వర్తించాలంటే సెట్ కాదు. మనం ఒకవేళ నువ్వు అమ్మాయితో లైఫ్ లాంగ్ ఉండాలంటే నువ్వే చదువుకోవాలి. వాళ్ళని అడ్జస్ట్మెంట్ అమ్మాయిలకి ఏం చెప్తావు? ఇక వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడలేదు, అది వాళ్ళకి వదిలేస్తున్నాను. సరే ఓకే బ్రో. బ్రేకప్ అయిపోయిన తర్వాత కొందరు అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలి? అబ్బాయిలనే కదా, అమ్మాయిలు కూడా కొంచెం బాధలో సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తలేరు. ఒక అమ్మాయి పరిచయం అయినాక వాళ్ళ మెయిన్ ఫోకస్ కానీ వాళ్ళ ఐడియాలజీ మొత్తం దాని అమ్మాయి మీద పెట్టేసరికి వాళ్ళకి ఏం అర్థమవుతలేదు. అట్లా చూసే కన్నా వాళ్ళు అట్లా సూసైడ్ చేసుకునే ముందు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించుకుంటే మంచిదని చెప్పేసి అమ్మాయిలు అంటే జాబులు లేకుండా జీవితాలు ఆగం చేసుకుని చాలా మంది వాళ్ళకి చెప్తారు. అదే అంటున్నా సార్ నేను. వాళ్ళు ఒకసారి అట్లా ఆలోచించక ముందు వాళ్ళ పేరెంట్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూ, వాళ్ళు ఏ రకంగా ఎక్కడ ఉన్నారని ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఇవన్నీ చేసే కన్నా ఒకవేళ చేసినా వాళ్ళు మళ్ళీ దాన్ని కంబ్యాక్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే ఓకే. కానీ సూసైడ్ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఫైనల్ గా లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? లవ్ విత్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారు. నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? నాకేం ప్రస్తుతానికి ఇప్పుడు ఏం లేవండి. అంటే ఇప్పటికైతే ఏం లేవంటున్నా. అంటే వన్ సైడ్ లో అంటే అయితేనే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. ఓకే.